ఇక వరదలో కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యాం 19వ గేట్ స్థానంలో మరో గేట్ను ఏర్పాటు చేసేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నట్టు మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు తెలిపారు. కర్ణాటకలోని హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర డ్యాంను మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, అనంతపురం, కర్నూలు జిల్లాల ఎమ్మెల్యేలు పరిశీలించారు. సంబంధిత అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ 4-5 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తుంగభద్ర డ్యాం గేట్ సిద్ధం చేసే అవకాశం ఉందని, అయితే నష్టం వేల కోట్ల రూపాయలకు వెళుతోందన్నారు. డ్యాం గేట్ నీటి ప్రవాహం ఉండగానే దించాలా, అలాగే నీటి ప్రవాహం ఆగిన తర్వాత దించాలా అనే టెక్నికల్ సందేహాలు ఉన్నాయని, దాని మీద నిపుణులు కూర్చొని నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇందులో రాజకీయంగా ఎలాంటి జోక్యం ఉండదన్నారు. జేఎస్డబ్ల్యూ కొన్ని వర్క్స్ ఇచ్చాము, నారాయణకి ఇచ్చాము, హిందుస్థాన్కి ఇచ్చాము. అంటే సైమల్టేనియస్ గా ఒక గేట్ డిజైన్ అనేది మామూలుగా 3 నెలలు 6 నెలలు పట్టేటువంటిది 3 రోజుల్లో డిజైన్ చేసేంత టైం ని కన్స్ట్రైన్ చేసి మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ని పెట్టి చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. అంటే ఇవాళ మాట్లాడితే ఏదో గొప్ప చెప్పినట్టు ఉంటుంది, కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ అనేటువంటిది ఒక ఇంజనీరింగ్ అద్భుతము, ఒక ఇంజనీరింగ్ సాహసం అని కూడా నేను చెప్పాలి. ఎందుకనంటే మీరు చూసారు పోలవరం గేట్స్ కి ఎంత ప్రొలాంగ్ టైం తీసుకున్నాం. జేఎస్డబ్ల్యూ కొన్ని వర్క్స్ ఇచ్చాము, నారాయణకి ఇచ్చాము, హిందుస్థాన్కి ఇచ్చాము. అంటే